ఉద్యోగ వ్యాపారాది రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొని బంధువులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఖర్చుల విషయంలో 1కి 2 సార్లు ఆలోచించి ఖర్చు చేయాలి. సాయిబాబా సందర్శనం శుభప్రదం. మానసికంగా దృఢంగా ఉంటారు. కీలక వ్యవహారములలో అధికారులు లేదా పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. వారి సహకారం లభిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు అందుతాయి. శివారాధన మేలు చేస్తుంది. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటివారికి సహాయం చేయడంలో ఉత్సాహం చూపుతారు. బంధువులను కలిసి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారములలో కొన్ని కీలక నిర్ణయములు తీసుకుంటారు. గురు చరిత్ర పారాయణ మేలు చేస్తుంది. చేపట్టిన పనులలో ఆటంకములు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శత్రువుల విషయంలో నిర్లిప్తత పనికిరాదు. అప్రమత్తంగా ఉండాలి. కులదైవ సందర్శనం శుభప్రదం. మీ వృత్తి ధర్మాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. తోటివారి సహకారంతో సాహసోపేతమైన అడుగు వేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో పురోగతి సాధిస్తారు. సూర్య ఆరాధన శుభప్రదం. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగంలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. బుద్ధి బలం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కులదైవారాధన మంచిది. చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం వలన ఇంట గెలుస్తారు. కొన్ని సందర్భాలలో చంచల బుద్ధితో వ్యవహరించి సమస్యలు కొని తెచ్చుకుంటారు. హనుమత ఆరాధన శుభ ఫలాలనిస్తుంది. పనులను వేగంగా పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. మిత్రబలం పెరుగుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. ఆస్తి కొనుగోలు విషయాలు లాభాన్నిస్తాయి. బంధుమిత్రుల వల్ల ధన వ్యయం జరుగుతుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తవము పఠించటం మంచిది. చేపట్టిన పనులను ప్రశాంత చిత్తంతో పూర్తి చేస్తారు. సమయానుకూలంగా ప్రవర్తించాలి. ఆరోగ్యం మీకు అన్ని విధాలా సహకరిస్తుంది. మీ పనితీరుకు ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అకారణ కలహ సూచన ఉంది. విష్ణు సహస్రనామం పఠించడం ఇంకా బాగుంటుంది. మిశ్రమ వాతావరణం ఉంటుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. కోపమును తగ్గించుకుంటే కాస్త మంచిది. మనసు చెడ్డ పనుల మీదకు మళ్ళుతుంది. ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలి. సూర్యాష్టోత్తరాన్ని పఠించాలి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. అధికారులు లేదా పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరించి అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో వాదులాటకు దిగకపోవడమే మంచిది. కులదైవ నామస్మరణ బాగుంటుంది. చేపట్టిన పనులలో ఆటంకములు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చెయ్యకండి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అనవసర ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.